హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఈ యొక్క జీడిఎస్ నోటిఫికేషన్ అనేది వచ్చిందని, దాని యొక్క అప్లికేషన్ అనేది కూడా ప్రజెంట్ అనేది రన్ అవుతుంది. సో ఇంకా మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, సో జీడిఎస్ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, సో మీరు వచ్చేసి మీ 10th క్లాస్లో మంచి పర్సెంటేజ్ ఉంటే మాత్రం మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీ మంచి పర్సెంటేజ్ అంటే మీ మంచి మెరిట్ మార్క్స్ ఉంటే మీకు జాబ్ అనేది మెరిట్ మీద వస్తుంది. సో దాని యొక్క అప్లికేషన్ అనేది నడుస్తుంది. సో మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో వెళ్ళి చూసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇచ్చాను. సో ఆ వీడియోని అప్లై చేసే ముందు సో మీకు మనం ఏం తెలుసుకోవాలంటే, సో ఈ జీడిఎస్ జాబ్లో జాయిన్ అయితే శాలరీ ఎంత ఉంటుంది, సో మనం అందులో జాయిన్ అయితే మనకి ఏమైనా శాలరీ మంచిగా వస్తుందా రాదా అని దాని గురించి చాలామంది డౌట్ ఉంటుంది. సో ఓకేనా, వితౌట్ ఎగ్జామ్ మనకు జాబ్ ఇస్తున్నారు, సో శాలరీ ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నాకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 3 years సర్వీస్ అయింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి. సో నేను 2023లో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ నా శాలరీ ఎంత ఉంది, సో ఎంత పెరిగింది, సో ఇయర్ బై ఇయర్ అనేది, సో 3rd year రన్ అవుతుంది, నా శాలరీ ఎంత ఉండొచ్చు, సో నాకు జనవరిలో శాలరీ ఎంత వచ్చింది దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఓకేనా, నా శాలరీ స్లిప్ చూపిస్తాను మీకు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్లై చేసే ముందు సో శాలరీ ఎంత ఉంటుంది దాని గురించి తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది మనకు. ఓకేనా, సో అన్ని క్లారిటీగా చెప్తాను. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. సో ప్రజెంట్ వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మీకు చెప్తాను సో శాలరీ ఎప్పుడు వస్తుందని చెప్తాను. సో మంత్ ఎండింగ్కి శాలరీ అనేది మీకు మీ అకౌంట్లో పక్కా ఉంటుంది. సో ఓకేనా, సో మ్యాక్సిమం ఈవినింగ్ వర్క్ అనేది ఆ మంత్ ఎండ్ రోజు ఈవినింగ్ 4 o'clock వరకు మీ అకౌంట్లో అనేది తప్పకుండా శాలరీ ఉంటుంది. సో మ్యాక్సిమం 12-11 వరకే మీ అకౌంట్లో వచ్చేస్తుంది. సో శాలరీ అనేది ఎలాంటి డిలే చేయరు. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుందని దాని గురించి మాట్లాడదాం. సో నా శాలరీ చూద్దాం ఫస్ట్ వచ్చేసి, తర్వాత శాలరీ చెప్తాను మీకు అందరికీ. సో ఇంకా చాలామంది డౌట్ ఉండొచ్చు, సో 8th pay కమిషన్లో ఏమైనా యాడ్ చేస్తారో దాని గురించి కూడా లాస్ట్ చెప్తాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి, సో ఇది వచ్చేసి నా శాలరీ స్లిప్. సో ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పే స్లిప్ ఆఫ్ ద మంత్ జనవరి 2026. ఓకేనా, జనవరి యొక్క 2026 యొక్క శాలరీ స్లిప్ ఇది వచ్చేసి. సో మీరు నేమ్ చూసుకోవచ్చు, సో ఎంప్లాయ్ ఐడి చూసుకోవచ్చు, డెసిగ్నేషన్ చూసుకోవచ్చు, ఆఫీస్ నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ డిఓజీ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ 27/9/2020కి నేను 23కి నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు టీఆర్సీఏ. ఓకేనా, టీఆర్సీఏ మీకు కొత్తగా జాయిన్ అయిపోతే 12K అనేది టీఆర్సీఏ ఉంటుంది మీకు. సో ఇప్పుడు నాకు చూసుకోవచ్చు 12,740 రూపీస్ ఉంది. అంటే నాకు ఈ 2 yearsలో 3rd year రన్ అవుతుంది, 2 yearsలో 740 రూపీస్ అనేది నాకు ఇంక్రిమెంట్ రావడం జరిగింది. సో మీకు డిఏ ప్రకారంగా మీకు మీ టీఆర్సీఏలో డిఏ రావడం జరుగుతుంది. సో నాకు డిఏ వచ్చేసి 7,389 రూపీస్ అనేది డిఏ రావడం జరుగుతుంది. సో ఈ డిఏ ప్లస్ టీఆర్సీ కలుపుకుంటే 20,128 రూపీస్ నా అకౌంట్లో అంటే నాకు క్రెడిట్ అవుతుంది. ఓకేనా, నా ఎర్నింగ్స్ వచ్చేసి. సో ఇందులో ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్, నాకు ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ఒక 500 లేదా 250 మధ్యలో వస్తుంది. అది నాకు రావడం లేదు. సో నేను దానికోసం కూడా కొన్ని అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవి కూడా వస్తాయని చెప్పారు. సో అది వస్తే మాత్రం నాకు అరౌండ్ 20.5 అంటే 20,500 అనేది నా అకౌంట్లో శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. నాకు 2 years సర్వీస్ 3rd year రన్ అవుతున్నప్పుడు నా శాలరీ వచ్చేసి ఫస్ట్ నాకు ఎంత వచ్చేది అంటే 18,000 సంథింగ్ అలా వచ్చేది. 18,500 నాకు జాయినింగ్ అయినప్పుడు వస్తుంది. సో మీకు సర్వీస్ వెళ్తా ఉన్న కొద్దీ, సర్వీస్ పెరిగిన కొద్దీ మీకు శాలరీ పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దానితో పాటు ఇప్పుడు డిడక్షన్ ఉంటుంది. ఓకేనా, సో డిడక్షన్ చూసుకుంటే ఎస్డిబిఎస్ అంటే సర్వీస్ డిశ్చార్జ్ కంట్రిబ్యూషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో మీరు సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ రూపంలో ఇస్తుంది. సో నాకు వచ్చేసి 300 కట్ అవుతుందని, అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. నేను రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి జీడిఎస్ ఎస్ఐఎన్సి అనేది 50 రూపీస్ కట్ అవుతుంది. సో ఓవరాల్గా 350 కట్ అయ్యి, సో నాకు వచ్చేసి నా అకౌంట్లో నెట్ టేక్ హోమ్ పే వచ్చేసి 19,779 రూపీస్ అనేది జనవరి మంత్ నా యొక్క అకౌంట్లో అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇంకా చాలామంది డౌట్ ఉంటుంది, సో మీకు పిఎల్ఐ కానీ అలా ఉంటుందని. సో అవి కూడా నేను ఆఫ్లైన్ చేయించుకున్నాను. సో నేను వచ్చేసి ఆఫ్లైన్లో పే చేస్తూ ఉంటాను అవి యొక్క వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క జనవరి యొక్క శాలరీ స్లిప్ వచ్చేసి. సో ఇది సో బీపీఎం యొక్క జనవరి శాలరీ స్లిప్. సో ఇప్పుడు అందరికీ డౌట్ ఉండేది ఏంటంటే, సో 8th pay కమిషన్ రాగానే శాలరీ ఎంత ఉంటుంది బ్రో అని దాని గురించి అడుగుతున్నారు. సో నాకు ప్రజెంట్ ఎంత వస్తుంది, 19,700 వస్తుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 8th pay అంటే 8th pay అలో చేసిన వెంటనే సో దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ వచ్చేసి సో ఎంత అనే దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఓకేనా, సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే బీపీఎంకి వచ్చేసి ఒక మ్యాక్సిమం
25 నుంచి 30K మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 25 నుంచి 30K మధ్యలో ఉంటుంది. ఏబిపిఎంకి వచ్చేసి 20 నుంచి 25K మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్పేది నా అంచనా ప్రకారం బీపీఎంకి వచ్చేసి 25 నుంచి 30, ఏబిపిఎంకి వచ్చేసి 25 మ్యాక్సిమం 20 నుంచి 25 ఉంటుంది. ఓకేనా, సో ఇది మాత్రం ఏబిపిఎం శాలరీ ఉంటుంది 8th పే రాగానే. సో మళ్ళీ డిఏ అంతా కలుపుకొని ఉంటుంది. సో డిఏ మ్యాక్సిమం వాళ్ళు ఇంతే ఉంటుంది, డిఏ అన్ని కలుపుకొని ఇంత మీ అకౌంట్లో అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ శాలరీ యొక్క గురించి. సో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వీటి తప్ప ఇంకా డిడక్షన్ ఏమి ఉండదు. మీకు మ్యాక్సిమం 18,000 19,000 అంటే 18,000 19,000 ఎక్కడికి పో ఫ్రెండ్స్, మంత్ ఎండింగ్ లోపు మీ అకౌంట్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఇంకా జీడిఎస్ గురించి ఇంకా ఎలాంటి పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీడిఎస్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దాని గురించి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మన ఛానల్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అప్లై చేయాలనుకుంటే మాత్రం వెళ్ళి డైరెక్ట్గా మీరు మన ఛానల్లో వీడియో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో మీరు అప్లికేషన్ చేసే దాని ప్రకారంగా మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకొని జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నేను చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.